తండ్రి మాట చెప్పినట్టు ఇస్సాకు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే ఇస్సాకు ఆ దేవునికి భయపడ్డాడు, ఈ తండ్రికి భయపడ్డాడు. ఆ దేవుడికి విధేయత చూపించాడు, ఈ తండ్రికి విధేయత చూపించాడు. ఆ దేవునికి లోబడ్డాడు, ఈ తండ్రికి కూడా లోబడ్డాడు. ఇస్సాకు ఎందుకు తెలుసా? తన తండ్రి ప్రవర్తన దేవుడు చెప్పినట్టుగా ఉన్న కారణాన్ని బట్టి ఇస్సాకు తన తండ్రికి కూడా లోబడ్డాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఏదైనా దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. అబ్రాహాము అన్నాడు, దేవుడు నీ సంతానం ఆశీర్వదిస్తా. ఎందుకు ఆశీర్వదిస్తంటే అబ్రాహాము విధేయత విశ్వాసాలు సంతానానికి ఆశీర్వాదంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. తల్లిదండ్రులు విధేయత చూపించకపోతే దేవునికి, తల్లిదండ్రులు దేవుని క్రమమైన మార్గంలో లేకపోతే మీ పిల్లల మీద చూడాల్సిన ఆశీర్వాదం మీరు చూడలేరు. ఈ విధేయత ఎక్కడ ప్రారంభించండి? చిన్నవాటితో స్టార్ట్ చేస్తే పెద్దవాటిలో కూడా మీరు విధేయత చూపగలుగుతారు. మీ విధేయత విశ్వాసాలు మీ తరానికి ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. హల్లెలూయా.